ఆలోచన ఒకటే, వాక్కు ఒకటే. ఒక రోజున శ్రీ మహాసన్నిధానం ఒక భక్తుడింటికి వెళ్ళారు. ఆ భక్తుడు వారిని 2 కోరికలు కోరాడు. అతడప్పుడే ఒక నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశ ముహూర్తం కూడా నిశ్చయించబడింది. ఇందుకు శ్రీ మహాసన్నిధానం వారి ఆశీస్సులు కోరాడు. అతడు తన కుమారుడు ఉపనయన ముహూర్తం కూడా నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో కుమారునికి శ్రీ మహాసన్నిధానం ఆశీస్సులు కోరాడు. శ్రీ మహాసన్నిధానం గృహప్రవేశ సందర్భంలో పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తున్నాము, కానీ ఉపనయన ముహూర్తం అంతా బాగాలేదు, కానీ ఉపనయనానికి ఆశీస్సులు ఇవ్వజాలను. అందుచేత ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ ఉపనయనం చెయ్యండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. నిరాశ చెందిన ఆ భక్తుడు ఎలాగైనా ఉపనయనం అనుకున్న ప్రకారం చేయాలనే అభిప్రాయంతో శ్రీ సన్నిధానం ఆశీస్సులు ఇస్తారనే ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థించాడు. శ్రీ మహాసన్నిధానాన్ని కలిసిన విషయం వారికి చెప్పలేదు. మీ గృహప్రవేశ విషయంలో మా ఆశీస్సులు ఇస్తున్నాము, ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ చెయ్యండి, అప్పుడు మేము ఆశీర్వదిస్తాం అని అన్నారు. ఇద్దరు ఆచార్యులు ఒకే మాట చెప్పినందుకు ఆ భక్తుని నోట నుండి మాట రాలేదు. యం భూయాత్